హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే 7 అయింది. మాకు డ్యూటీకి టైం అయిపోతుంది. అదిగో అవే మా రూమ్స్. ఈ రోడ్డు రీసెంట్గానే వేశారు. డ్యూటీకి కూడా టైం అయిపోయింది మామ. 8కి మా డ్యూటీ, అందుకే బయలుదేరిపోయాం డ్యూటీకి. అదిగో వెనక వస్తున్న వీళ్ళందరూ మా ఫ్రెండ్సే. వాళ్ళందరూ కుర్రవాళ్ళే, అందరూ కలిసి బాగానే పని చేస్తారు సరదాగా. ఇది బ్రిక్ ఫ్యాక్టరీ. కష్టంగానే ఉంటుంది, కానీ పర్లేదు, చేసవచ్చు అలవాటు అయిపోతే. అందుకే కష్టపడే వాళ్ళకి మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మామ. ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇదంతా ఈ షెడ్ ఖాళీ చేయాలి. అందుకే ఒక పక్కన పేరుస్తున్నాం మొత్తం. అలా అయితే షెడ్ ఖాళీ అవుద్ది కదా, అదిగో అలా ఖాళీ చేయాలి. అలా ఖాళీ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ పడిపోయినవన్నీ వేస్ట్, అంటే క్రాక్ ఇచ్చిన బెడ్లో క్రాక్ ఇచ్చేస్తే అది వేస్ట్ అయిపోయినట్లు కదా, పనికిరావు. ఆ వేస్ట్ మొత్తం అక్కడ గోడ కడతారు. అంటే సమ్మర్ సీజన్ కదా, వేడి గాలులు ఎక్కువ, దానివల్లే బెడ్ మొత్తం క్రాక్ అయిపోతుంటుంది. అందుకే అలా కడితే దానివల్ల గాలి లోనికి రావు కదా, మొత్తం సేఫ్గా ఉంటుంది. అంటే కొంచెం క్రాక్స్ తగ్గితే వేస్ట్ ఎక్కువ రాదు, దానివల్ల కొంచెం బెనిఫిట్ కదా, అందుకే అలా కడతారనమాట. ఇంకా అక్కడ గోడ ఫినిష్ అయిపోయింది. ఇంకా వాటరింగ్ కూడా చేయాలి కదా, అది అక్కడ చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా రింగ్ వేస్తారు. అంటే అప్ డౌన్స్ ఉన్నాయి, మొత్తం లెవెల్ అయిపోతాయి. అదిగో అదే మా ఫ్రెండ్ రెడీ చేస్తున్నాడు. అంటే కొంచెం వెయిట్ ఉంటే, ఇంకా వెయిట్ ఎక్కువ పడితే ఇంకా లెవెల్ బాగా వస్తుంది కదా, అందుకే ఇక్కడ రాయి వేసాడు, అంటే వెయిట్ కోసం. అది కట్టేసాక అలా లాగుతారు, దానివల్ల అప్ డౌన్స్ పోతాయని చెప్పాక అదిగో అక్కడ లాగుతున్నారు. ఇదంతా ఎందుకంటే మంచి క్వాలిటీగా రావడానికి ఒక బ్రిక్ అనేది, దాని గురించి ఇది మొత్తం ప్రాసెసింగ్. ఫైనల్లీ మొత్తం క్లీన్ అయిపోయింది మామ. క్లీన్ అయిపోయిన తర్వాత షెడ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడే దించవలసింది బ్రిక్స్. ఇంకోటి ఏంటంటే ఇది లేడీస్ చేయవలసిన డ్యూటీ, కాకపోతే వాళ్ళు ఈరోజు లీవ్, వాళ్ళ డ్యూటీ మేము చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అదిగో అదే మిషన్ స్టార్ట్ చేశారు. ఇంకో 5 మినిట్స్లో వస్తే మా డ్యూటీ మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆఖరికి మిషన్ అయితే స్టార్ట్ చేశారు మామ, కానీ మధ్యలో ఏదో ట్రబుల్ వచ్చింది, దానివల్ల వెయిటింగ్ మేము. అదిగో అక్కడ ఒక బాబు ఉన్నాడే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, చిన్న బాబు, ఆడి పేరు లుట్టు అంట. లుట్టు ఎంతసేపు అలా కూర్చుంటామని వాడితో ఒకటి ఆడుకొని అలా ఉన్నాం. ఇక్కడ కూర్చొని అలా బోరు కొట్టింది. అదిగో మిషన్ ట్రబుల్ అన్నాగా, అక్కడ రిపేర్ చేస్తున్నారు. మేము ఇక్కడ కూర్చొని బాతకాన్ని కొట్టుకుంటున్నాం, ఏం చేయాలో తెలియక. అక్కడికి వెళ్ళామనుకో మాకు తగులుతాయి అవన్నీ, అందుకే ఇక్కడ కూర్చొని ఇదిగో వీడితో ఆడుకుంటున్నాం. ఇదిగో కనిపిస్తుందిగా, ఈ బండే బ్రిక్స్ తెచ్చే బండే, దీంతో తీసుకొస్తారు బ్రిక్స్. టైం 11 అయింది. ఫస్ట్ గాడి ఇప్పుడు వచ్చింది. అదిగో మామ వాళ్ళు దించుతున్నారు, ఇంకా నేను కూడా దించాలి. ఇలా వీడియో తీసుకుని ఉంటే అవ్వదు కదా, ఎలా వీడియో తీసుకుని ఉన్నాను అనుకో, నాకు దెంగులు దించి మామ కంప్లీట్ చేస్తాం హాఫ్ షెడ్. అదిగో గోన్లు కప్పుతుండో, సమ్మర్ సీజన్ అని చెప్పాను కదా, లేకపోతే మొత్తం క్రాక్స్ వచ్చేస్తాయి, మొత్తం పాడైపోతాయి. ఇది ఫస్ట్ ఖాళీ చేసాం కదా ఆ షెడ్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసాం లేదు మామ, కరెంట్ పోయింది. ఇంకా కరెంట్ పోతే ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఎట్లేదు, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ మొబైల్ నొక్కునే ఉంటారు. ఎక్కడ చూసినా అదే కదా, మరి ఇక్కడ అదే పని జరుగుతుంది. నా పని ఇంకేంటి, వీడియోలు తీస్తున్నాను కదా, నా పని వీడియో తీసుకోవడమే నా పని అయిపోయింది. అందులో ఇదే మామ నా ఫస్ట్ వ్లాగు. అసలు కరెక్ట్గా ఎలా చేయాలో కూడా రావడం లేదు, కానీ ట్రై చేస్తున్నా అంతే. కానీ కొంచెం సపోర్ట్ మీరు కూడా ఇస్తే బాగుంటుంది మామ. అసలు మీకు షెడ్ నుంచి చూపించాను కదా, మిషన్ నుంచి బ్రిక్ ఎలా వస్తుంది, మిషన్ ఎలా వర్క్ అవుతుంది, అదేం చూపించలేదు కదా. అదే నెక్స్ట్ వీడియో చేస్తున్నామమ్మ. ఈ వీడియో అంటే బాగా ల్యాగ్ అయిపోద్ది కదా, అందుకే చేయలేదు. ఫైనల్ మామ కరెంటు వచ్చింది, ఈ షెడ్ కంప్లీట్ చేస్తాం. టైం కూడా 5:30 అయిపోయింది, మా డ్యూటీ టైం కూడా అయిపోయింది. మొత్తానికి దించి నా నడుము కూడా ఇరిగిపోయింది మామ. ఇంకా పీకల మీదకి మిషన్ క్లీనింగ్ ఒకటి ఉంది, ఆ క్లీనింగ్ కూడా చెయ్యాలి. అందుకే మామ చదువుకోండి అంటారు, కానీ వినము. లాస్ట్కి ఇలాగే నడుము నిరగొట్టుకుని పని చేస్తాం. అదిగో ఇక్కడ మిషన్ క్లీనింగ్ అనే కదా, వాళ్ళు చేస్తున్నారు మిషన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఎలాగో టైం ఉంది కదా, ఒక 2 వాలీబాల్ గేమ్లు ఆడేసి వెళ్ళిపోయి మనం వచ్చాం మామ. ఇంకేంటి, వాలీబాల్ ఆడేసాక వెళ్ళి తినేసి పడుకోవడమేమమ్మ, ఇంకేట్లేదు మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మామ.
అలాగే కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి మామ. థ్యాంక్ యూ.